నీది కాని దానికోసం నువ్వు ఎప్పుడూ ఆశించకు. నీదైతే నువ్వు ఎప్పుడూ వదులుకోకు. ఒకరితో నిన్ను నువ్వు పోల్చుకోకు. ఒకరికి నచ్చినట్లు నువ్వు ఉండాలనుకోకు. ఒకరి కోసం నిన్ను నువ్వు మార్చుకోకు. నువ్వు ఎప్పుడు నీలాగే ఉండు. అప్పుడే నువ్వు అనుకున్నవన్నీ సాధించగలవు. ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు. అది నీ విజయం దిశగా చేసే ప్రయాణం. అడుగులు చిన్నవిగా కనిపించినా ముందుకు సాగడం ముఖ్యం. అపజయాలు నీకు నిలువెత్తు పాఠాలు. వాటితోనే నిజమైన విజయం సొంతమవుతుంది. ఆత్మవిశ్వాసం నీకు అసలైన బలం. దాన్ని కోల్పోకు. సమయం కష్టంగా అనిపించినప్పుడే నిజమైన వీరులు ఎదురు నిలుస్తారు. గెలుపు కోసం మొదట నిన్ను నువ్వు గెలవాలి మిత్రమా. కదిలే కాలాన్ని బట్టి మనిషి మారుతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారిపోతాడు. ప్రపంచంలో ఎన్ని బంధాలనైనా ఏర్పరచుకో, కానీ ఒక్క బంధం ఎలా ఏర్పరచుకోవాలి అంటే ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్న ఆ ఒక్క బంధం నీ భుజం తట్టి నీ వెన్నంటే ఉండేలాగా. మనకు సమయం చాలా తక్కువ ఉందన్నది నిజం కాదు. మనం సమయం విలువను చాలా ఆలస్యంగా అర్థం చేసుకుంటున్నాం అన్నదే అసలు నిజం. మనకు ఎవరి అవసరం ఉండదు అనుకోవడం అహంకారం. అలాగే అందరికీ నేనే అవసరం అనుకోవడం మూఢనమ్మకం. విజేతలు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోరు. వాళ్ళు సాధించిన విజయాలే వారిని ప్రపంచానికి పరిచయం చేస్తాయి. బురదలో రాయి వేస్తే తిరిగి చిమ్మేది నీ మీద. పనికిరాని వారి మాటలకు స్పందిస్తే చెడిపోయేది నీ మనశ్శాంతి. దెబ్బ తినాలి, రాటు తెలాలి, కింద పడాలి, ఎదిగి చూపించాలి. ప్రాణం ఉన్నంత వరకు పోరాడాలి. చివరకు గెలుపు మనదే. కాలం కూడా తల వంచాలి. జోబులో డబ్బు లేనప్పుడు నీ మంచితనం కూడా చేతగాని తనమే అవుతుంది. ఈ లోకం చదివేది నీ గుణాన్ని కాదు, నీ హోదాను మాత్రమే. ముళ్ళు ఉన్న మొక్కకు నువ్వు ఎంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు. కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత సహాయం చేసినా వారి వంకర బుద్ధి మాత్రం మారదు. భయపడుతూ బ్రతికే వారికి ఎప్పుడు ఆపదలు వస్తూ ఉంటాయి. భయం ఎందుకు? తప్పు చెయ్యనంత వరకు, ఎవరికి హాని చెయ్యనంత వరకు ఎవరికి ఎవరు భయపడకూడదు. భయమే భయపడి నీకు దాసోహం కావాలి. ఒక్క భయాన్ని పక్కన పెడితే నువ్వు దూసుకెళ్ళవచ్చు. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడే పని లేదు.